సహోదరులు సహోదరులు, ఇది అద్భుతమైనటువంటి సూత్రం. మన జీవితంలో ఆశీర్వాదాలు మనం చూడాలి అంటే, మన జీవితంలో దేవుని యొక్క అద్భుతాలు చూడాలి అంటే, మనం కలిగి ఉన్న దాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి. ఎలా? ఓ రోజు ఒక ధనవంతుడు కారులో వెళ్తున్నాడు. అలా వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన ఒక చిన్న కిరాణా కొట్టు ఉంది. ఆ కిరాణా కొట్టువాడు ఒక చిన్న ఫ్రిడ్జ్ పెట్టుకున్నాడు. దాంట్లో వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ కూడా పెట్టుకున్నాడు. ఏ రోజుకు వచ్చిన రాబడి ఆ రోజుతోనే తనకి కుటుంబం నడుస్తుంది. పెద్ద కారులో వచ్చాడు, ఆగాడు, దాహంతో ఉన్నాడు. కారులో కూర్చున్న వ్యక్తి గబగబ కారులోంచి వచ్చాడు. తాతయ్య, చల్లని వాటర్ బాటిల్ ఇస్తావా? తీసుకో నాయన. గబగబ వాటర్ బాటిల్ ఇచ్చాడు. బాగా దాహంతో ఉన్నటువంటి ఈ ధనవంతుడు కాస్త గబగబా తాగేశాడు. అలా తాగేసిన తర్వాత పర్స్ తీశాడు. పర్స్ తీస్తే ఆ పర్సులో డబ్బులు లేవు, అన్ని కార్డ్సే ఉన్నాయి. ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. పర్స్ అంతా తీశాడు, చూశాడు. తాతయ్య, నీ దగ్గర క్రెడిట్ కార్డ్ మిషన్ ఉందా? ఏటీఎం మిషన్ ఉందా అంటే, బాబు ఇది చిన్న కిరాణా కొట్టయ్యా, ఏటీఎం మిషన్లు, క్రెడిట్ కార్డులు నేను తీసుకోలేనయ్యా. తాతయ్య, మరి ఏమనుకోవద్దు, నా దగ్గర డబ్బులు లేవు, తొందరపడి నేను నీ కూల్ డ్రింక్ లేక వాటర్ తాగేశాను. అప్పుడు తాతయ్య అంటున్నాడు, దాందే ఉందయ్యా, దాహంతో వచ్చావు, నా దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్ నీకు ఇచ్చాను. ఒకవేళ ఇదే మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు నేను నీకు జ్ఞాపకం ఉంటే ఆ 10 రూపాయలు ఇచ్చేళ్ళు. ఒకవేళ ఇవ్వలేకపోయినా నేను సంతోషిస్తాను. దాహం తీర్చాననే సంతోషం నాకు ఉంటుంది. ఇలాంటి పెద్ద ఆయనకి దాహం తీర్చాననే సంతోషం నాకు ఉంటుంది. పోయిరా బాబు అని చెప్పన్నాడు. తాను కలిగి ఉన్న దాన్ని పేదరికంలో బాగా ఉన్నవాడికి దాహం తీర్చాడు. జాగ్రత్తగా వినండి. కొంతకాలం అయిన తర్వాత ఈ పేద ఆయనకి భార్య ఉంది. ఆ భార్య మంచం పట్టింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇక్కడ కుదరదు, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందని చెప్పండి పట్టణానికి తీసుకెళ్లారు. ఆ పట్టణానికి తీసుకెళ్తే క్యాన్సర్ బాగా ముదిరిపోయింది, ఆపరేషన్ చేస్తే తప్ప బ్రతకదు, కనీసం 10-15 లక్షలు అవుతుందని చెప్పి డాక్టర్లు చెప్పేశారు. ఈ పేదవాడు పాపం పేదరికంలో తన భార్యకు 10 లక్షలు 20 లక్షల రూపాయలు పెట్టి వైద్యం చేయించడం సాధ్యం కాదని తెలిసిపోయి దుఃఖంతో బాధతోనే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. ఎందుకని? తన దగ్గర స్తోమత లేదు, తన భార్యను బ్రతికించుకోలేడు. ఎంతో నిరాశ, నిస్పృహ, బయటకు వచ్చేస్తున్నాడు. అలా బయటకు వచ్చేస్తున్న సమయంలో ఎవరో ఒక పెద్ద ఆయన హాస్పిటల్ లోపలికి వెళ్తూ వస్తున్న ఈ పెద్ద ఆయన గుర్తుపట్టేశాడు. తాతయ్య, నువ్వు వచ్చేవేంటి ఇక్కడికి? ఎవరు బాబు? నేను తాతయ్య, ఆ రోజు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాకు చల్లని నీళ్ళు ఇచ్చావు కదా, అతన్నే తాతయ్య. నమస్కారం బాబు. ఎందుకు వచ్చావు తాతయ్య ఇక్కడికి? నా భార్యకు బాగాలేదని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చానయ్యా. వాళ్ళేమో క్యాన్సర్ అన్నారు, బాగా ముదిరిపోయిందన్నారు, ఆపరేషన్ చేస్తే తప్ప బ్రతకదన్నారు. పేదవాడినయ్యా, 10-15 లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్ ఏం చేయించగలను, నా వల్ల కాక నేను తీసుకెళ్ళిపోతున్నానయ్యా అని అంటే, తాతయ్య ఒక నిమిషం ఆగు. గబగబ లోపలికి వెళ్ళాడు. డాక్టర్లు వచ్చారు, నర్సెస్ వచ్చారు, ఆమెని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టేశారు, లోపల తీసుకెళ్ళిపోయారు. వెంటనే ఆపరేషన్ అరేంజ్మెంట్ చేసేసారు. ఆపరేషన్ కూడా జరిగిపోయింది. 1 వీక్ 10 days రాయల్ ట్రీట్మెంట్ ఈ పెద్ద ఆయనకి, ఆ పెద్ద ఆవిడికి. అంతా అయిపోయిన తర్వాత 17 లక్షల రూపాయలు బిల్లు చేతిలో పెట్టారు. ఆ తాతయ్య గుండె ఆగిపోయినంత పని అయింది. ఇదేమిటి? పేదవాడిని చెప్పి, డబ్బులు చెల్లించలేనని చెప్పి నేను వెళ్ళిపోతుంటే
ఏదో వచ్చి ప్రేమగా పలకరించి లోపల తీసుకొచ్చి సకల పరిచర్యలు చేస్తుంటే నా మీదతో దయతలిచి చేశారేమో అనుకున్నాను. తీరా నా చేతిలో 17 లక్షల రూపాయలు బిల్లు పెడతారని చెప్పి నేను అనుకోలేదు. ఇప్పుడు నేను ఏ విధంగా ఈ బిల్లు కట్టాలి అని చెప్పి దుఃఖంతో, బాధతో ఆ తాతయ్య తనకున్న బాధను వ్యక్తపరుస్తున్నప్పుడు పక్కనే ఉన్న డాక్టర్ అంటున్నాడు, తాతయ్య ₹1 కూడా నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదు తాతయ్య. ఎందుకు నాయన? నువ్వు చెల్లించావుగా ఆల్రెడీ. నేనెప్పుడు చెల్లించానయ్యా? నేను దాహంతో ఉన్నప్పుడు నా దాహాన్ని నువ్వు తీర్చావు. నేను ఆ రోజు నీకు ₹10 ఇవ్వలేనప్పుడు పోనీలే నాయన, నా దగ్గర ఉన్నది నీకు ఇచ్చాను, అదే సంతోషం అని చెప్పి ఏమాత్రము నన్ను ఒక మాట అనకుండా నీ దగ్గర ఉన్న చల్లని వాటర్ బాటిల్ నాకు ఇచ్చావు. ఆ రోజు నువ్వు చేసినటువంటి సహాయం వల్ల ఈరోజు నీ భార్యకు ఉచితంగా నేను ఆపరేషన్ చేయించగలిగాను. ఎందుకంటే ఈ హాస్పిటల్ని నేనే స్థాపించాను. ప్రియ సహోదరులు దయచేసి అర్థం చేసుకోండి. ఇతడు చేసిన సహాయం చాలా చిన్నది. ఏం చేశాడు? తన దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్ని ఇచ్చాడు. కానీ సహాయం పొందుకున్నవాడు చిన్నవాడు కాదు. అతడు ఒక పెద్ద డాక్టర్, ఒక పెద్ద హాస్పిటల్ నడిపించే డాక్టర్. ఈ సహాయం చేసిన వాడికి ఆపరేషన్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ పెద్ద డాక్టర్ ఏం చేశాడు? తాను కలిగి ఉన్నదాన్ని ఇచ్చాడు. పేదవాడేమో తాను కలిగి ఉన్న వాటర్ బాటిల్ ఇస్తే, పెద్ద డాక్టర్ ఏమో తాను చేయగలిగిన ఆపరేషన్ ఫ్రీగా చేశాడు. ఏమర్థమవుతుంది మీకు? మనం మన స్థితిలో దేవుని దగ్గరకు వచ్చి దేవునికి ఏమి ఇవ్వగలమో దేవునికి ఇస్తే, మన స్థితిగతులు మార్పు చెందినప్పుడు ఆయన మనకేమి ఇవ్వగలడో దాన్ని మనకిస్తాడు. మీకేమైనా అర్థమైందా? ఏమైనా అర్థమైందా? దేవుని దగ్గరకు వచ్చి ఇచ్చేటప్పుడు ఎడవకండి, సంతోషంగా దేవునికి ఇవ్వండి. ఎందుకని? దేవుడు ఏ ఒక్కరికి అప్పు ఉండేవాడు కానే కాదు. ఆ పేదవాడు ఇచ్చింది వాటర్ బాటిలే, కానీ ఆ ధనవంతుడు ఇచ్చింది 10-15 లక్షల రూపాయల వైద్యాన్ని ఉచితంగా ఇచ్చాడు. మన ధనవంతుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవదేవుడు ఏమి ఇవ్వగలడో, ఎంత ఇవ్వగలడో అందులో సందేహం లేదు. జరిగింది.